అమ్మను మించి దైవం ఉన్నదా అని ఊకనే అనలే. తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఆ దేవుడు కూడా తల్లి తర్వాతనే అని అంటారు. ఆమె కడుపు ఎండబెట్టుకునైనా సరే పిల్లల కడుపు నింపుతుందా అమ్మ. చేసుకున్న పెళ్ళానికో లేక మొగన్కో భారమైనా గాని కన్న తల్లికి మాత్రం పిల్లలు ఎప్పటికీ భారం గారు. ఇగో అసొంటి ముచ్చట్నే ఇది కూడా. మంది విచిత్రంగా చూసినా సరే కడమ పిల్లల లెక్క నా కొడుకు కూడా మంచిగా చదువుకోవాలని గీ అమ్మ పడుతున్న ఆరాటం చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. గీ అమ్మ పేరు పద్మ. నిర్మల్ చించోలీలుంటారు. ఈమెకి ఓ కొడుకున్నాడు. కొడుకు పేరు చరణ్. కొడుకు పుట్టిన ఏడాదికే ఇంటైన కాలం చేసిండు. బీడీలు చుట్టుకుంటా కొడుకుని నడుపుతుంది. ఆపత్లున్నోనికే ఇంకిన్ని బాధలన్నట్టు ఆ దేవుడు చూడుర్రి ఎంత పాపం చేసిండో. ఇంటైన లేక ఆడమనిషి ఒక్కతే ఇల్లు నడుపుతుందంటే పోలియో వచ్చి ఉన్న ఆ ఒక్క కొడుకు సుత కాళ్ళు పడిపోయినాయి. కారమో గంజో అనుకుంటా తల్లి కొడుకులు బతికెళ్ళదీస్తుర్రు. మెల్లమెల్లగా కొడుకు పెద్దగా 10వ తరగతి వచ్చిండు. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు అవుతున్నాయి కదా, ఇక అందరు రాస్తురు. మళ్ళీ నా కొడుకుకేం తక్కువ, మావోని కూడా అందరి లెక్కనే చదివిపించి పెద్దోని చేయాలనుకొని ఇట్లా రోజు ఆమె చేతుల మీదనే మోసి ఆటోల దొలుకొచ్చి పరీక్షలు రాపిచ్చి దొలకపోతుంది. వాళ్లకు ఆడ సార్లు కూడా జర సాయం చేస్తుర్రు. ఆయన చదువుతాడా చదవడా అన్నది వెనక సిరిమాట. కానీ ఆ తల్లి ధైర్యం చూడుర్రి. మగ మనిషి సోపత్ లేకున్నా గాని పోలియో వచ్చిన కొడుకుని పట్టుకొని దేవుడే దిక్క అంట అని తనలాడుతుంది. ఇందుకే అంటారు కావచ్చు, ఎన్ని బంధాలున్నా ఎంతమంది ఉన్నా ఆఖరికి ఆ దేవుడు కూడా తల్లి తర్వాతనే అని. దునియాలున్న అమ్మలందరికీ రోజు కాలి మొక్కినా తక్కువనే. ఏమంటారు? ఓ అన్నలు అక్కలు, సచివాలయం మోకాడ పోయి ఎండకు అయిపోద్దినకుండ్రి. కామన్ మ్యాన్ ను సచివాలయంలోకి ఓనిస్తలేరట. ఎవ్వరు పడతాలు సచివాలయంలోకి రావద్దని రూల్ వచ్చింది. ఎంతకైనా మంచిది సచివాలయం దిక్కు పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెనక ముందు ఆలోచన చేసుకొని ఓన్రి. అవును, మొన్నటిదాకా ఫ్రీ ఎంట్రీ అని ఉన్నట్టుండి ఈ సచివాలయంకు నో ఎంట్రీ ఏంది? ఆగో, సచివాలయానికి ఎవరైనా పోవచ్చు రావచ్చు, సెల్ఫీ కూడా తీసుకోవచ్చు అని అంటిరి. మళ్ళీ ఇప్పుడేమో నో ఎంట్రీ అంటున్నారు. 3 రోజుల ముచ్చట్నేనా ఇది అని ఆగం కాకుండ్రి. సచివాలయానికి నో ఎంట్రీ బోర్డు పెట్టింది ఎల్లకాలం కాదు, లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయిగా, దానికి ఎలక్షన్ కోడ్ అమలవుతుందట. ఎలక్షన్ కోడ్ అమలైతే ఏమేం కథలు ఉంటాయో తెలుసు కదా. అందుకే ఈ కాడ నుంచి సచివాలయంకు కామన్ మ్యాన్ ఓనికే ఛాన్స్ లేదన్నమాట. అదో ఇదో పనుండి లేక లీడర్లను కలవాలనో సచివాలయానికి వస్తుంటారు పోతుంటారు జనాలు. ఎలక్షన్ కోడ్ వచ్చినాక లీడర్లు కూడా ఏ పనులు చేస్తేందుకు ఛాన్స్ లేదు. పథకాలు స్కీముల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సచివాలయం తోటి ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకు పోయేటోళ్లకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చిండ్రు. ఓడైపోయేదాకా కామన్ పబ్లిక్ ను రానియొద్దని ఈసీ ఆర్డర్ పాస్ చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటే మాత్రమే సెక్రటేరియట్లకు ఓనిస్తారట. దానికి కూడా కరెక్ట్ ప్రూఫ్లు చూపెట్టాలన్నట. ఇక కోడ్ అమలైనందుకు సడక్ల పొంటి చెక్ పోస్టులు కూడా బాగానే పెట్టిండ్రు పోలీసోళ్ళు. చిన్న బండి పెద్ద బండి అనే ఫరక్ లేకుండా లూనాల నుంచి మొదలు పెడితే కార్ల దాకా అన్నిటినీ చెకింగ్లు చేస్తుండ్రు. సోట్లు సోదిచ్చి డిక్కీలల్లా స్కూటీలల్లా ఏమేమి ఉన్నాయో కూడా చెక్ చేస్తుండ్రు. 50,000 రూపాయల కంటే ₹1 ఎక్కువన్నా దాన్ని లెక్క చూపెట్టాలన్నట. ఆ 50,000 రూపాయలు కూడా ఏడికెంచి తీసుకుపోతుండ్రో కుద్దు మాత్రం పోలీసులకు చెప్పాలని అంటున్నారు ఆఫీసులు. జర పైలం సార్లు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయేదాకా ఏ పని పెట్టుకున్నా ఉత్తముచ్చట్నే. ఊర్ల పొంటి సచివాలయంలో పనుందని ఊరికి రాకుండ్రి. గట్లనే ప్రతి పైసకు ప్రూఫ్ ఉండేటట్లు చూసుకోండి. తర్వాత పరిశాన్ అవ్వడు ఎందుకు?